What do we want? Climate justice. When do we want it? Now, now. Doctors want climate justice. Students want climate justice. Doctors want climate justice. Students want climate justice. Teachers want climate justice. Children want climate justice. Teachers want climate justice. I want climate justice. You want climate justice. Animals want climate justice. Plants want climate justice. Baby mango climate justice. Tummi mango climate justice. Doctors mange climate justice. Teachers mange climate justice. Baby mango climate justice. Tummi mango climate justice. Dog bhi mange climate justice. Machli pucha machli manga climate justice. One important fact today in front of you all. The river, the important river for Hyderabad, Booty River, is now only having invasive species. Invasive species का मतलब होता है एक फॉरेन स्पीशीज जो यहाँ की नेटिव नहीं है. मतलब 300 साल पहले जो मछली यहाँ पे थी वो सारी मछलियाँ गायब हो गई है. इसीलिए ये मछलियाँ भी पूछ रही है आज क्लाइमेट जस्टिस. ये इन्वेसिव स्पीशीज से आजादी पूछ रही है. What do we want? Climate justice. When do we want it? When do we want it? Now, now. What do we want? Climate justice. When do we want it? Now, now. What do we want? Climate justice. When do we want it? Now, now. What do we want? Climate justice. When do we want it? Now, now. What do we want? Climate justice. When do we want it? Now, now. What do we want? Climate justice. ఈ రోజు హైదరాబాద్ లో వివిధ పర్యావరణానికి సంబంధించి మరియు జీవ జంతువుల హక్కులకి సంబంధించి ఏవైతే ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయో వాళ్ళలో కొంతమంది కలిసి ఈ నిరసన ఆర్గనైజ్ చేసినారు. ఆరావళి అడవులని రక్షించుకోవడం కోసం, ఆరావళి కొండలని రక్షించుకోవడం కోసం అని చెప్పేసి. సో ఆ నిరసనలో క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున మేము మా సభ్యులు మేము కూడా మరియు మా ఉద్యమం తరపున మేము కూడా మా సంఘీభావాన్ని తెలియజేసినాము. సో దాంతో పాటు ఈ రోజు ఒక ప్రెస్ రిలీజ్ ని కూడా ప్రజలందరి ముందు పెట్టినాము. దాంట్లో మరీ ముఖ్యంగా మేము మాట్లాడిన అంశాలు చాలా క్లియర్. ఆరావళికి సంబంధించి గతంలో మేము ఏదైతే స్టేట్మెంట్ విడుదల చేసినామో, లేకపోతే గతంలో ఏవైతే స్టేట్మెంట్స్ ప్రభుత్వాన్ని ముందు పెట్టినామో అవే స్టేట్మెంట్ మీద ఇప్పటికీ ఉన్నాము. అవేంటంటే ఆరావళికి సంబంధించిన ఏదైతే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్లనే ఆరావళి ఇష్యూ, ఆరావళి ప్రమాదంలో ఉన్న విషయము కాదు. ఆరావళి కొండలు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశకాల నుంచి, ఎన్నో డెకెట్స్ నుంచి ఆరావళి మౌంటైన్స్ అనేవి కంప్లీట్లీ మైనింగ్ కి గురవుతున్నాయి. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో 3 ఏళ్ల కిందట విడుదల చేసిన రిపోర్ట్ లో 30% ఆరావళి కొండలను ఆల్రెడీ కొట్టేస్తున్నారు. ఆల్రెడీ 30% ఆరావళిలు మైనింగ్ కి మొత్తం ఎరాడికేట్ అయిపోయినాయి. సో ఆరావళి ఇష్యూ అనేది రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాని తర్వాతనే ముందుకు రాలేదు. ఆరావళి ఎప్పటి నుంచో ఎన్నో డెకెట్స్ నుంచి ఆరావళి ఇష్యూ అనేది ఉంది. అదొక్కటే కాకుండా ఇంకొక విషయము మేము మా ప్రెస్ రిలీజ్ లో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ రోజు ఆరావళిలో ఏదైతే జరుగుతుందో, ఈ రోజు ఆరావళిలో కేంద్ర ప్రభుత్వం కావాలని మైనింగ్ కి సపోర్ట్ చేస్తూ ఏదైతే జడ్జిమెంట్ తీసుకొచ్చిందో MOFCC కి డైరెక్షన్ ఇచ్చి, ఆ జడ్జిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ లెడ్ గవర్నమెంట్ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంట్రెస్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మేము మా ప్రెస్ రిలీజ్ లో కూడా మెన్షన్ చేసినాము. హస్దియోలో కానివ్వండి, ఆర్ఏలో కానివ్వండి, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో కానీ, సింగ్రౌలీలో కానీ, గడ్చిరోలీలో కానీ, లేకపోతే మల్టిపుల్ ప్లేసెస్ దేశవ్యాప్తంగా ఎన్నో చోట్లలో ఆరావళి లెక్క మల్టిపుల్ గుట్టలను, మల్టిపుల్ అడవులను అమ్మేస్తుంది బీజేపీ ప్రభుత్వము. అదొక్కటే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు ఎట్లా కొన్ని నెలల కిందట మన HCU ఫారెస్ట్ లో ఎట్లయితే వాళ్ళు వైఖరి చేసిరో. సో మేము మరీ ముఖ్యంగా కొన్ని అంశాలని డిమాండ్ చేస్తున్నాము క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున. సుప్రీం కోర్టు ఒక ట్రాన్స్పరెంట్ కమిటీని, ఒక పార్టిసిపేటరీ ప్రాసెస్ తో కలిగి ఉన్న ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళతోని ఈ రీడెఫినేషన్ అని ఏదైతే అంటున్నారో, ఎక్స్పర్ట్ కమిటీని ఇప్పుడే రీసెంట్ గానే పెట్టినామని ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దాన్ని వెనక్కి తీసుకొని దాని అనుగుణంగానే ఒక పార్టిసిపేటరీ ప్రాసెస్ మరియు ఎక్స్పర్ట్స్ తోని కలగలిగిన ఒక కమిటీని ఫామ్ చేయాలి. దాని బేసిస్ మీదనే ఆరావళిని రీడిఫైన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అది మా డిమాండ్. రెండో విషయం ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు స్టడీ జరగాలి. ఆరావళి అంటే కేవలం అక్కడున్న చెట్లు కాదు, ఆరావళి అంటే కేవలం అక్కడున్న స్టోన్స్ కాదు, ఆరావళి అంటే దాని పక్కల్లో ఉన్న జీవ జంతువులు, ఆరావళి అంటే దాని చుట్టూతా ఉన్న ప్రజలు కూడా. కాబట్టి వాటిని అన్నిటినీ అర్థం చేసుకుంటూ ఒక సోషల్ అండ్
ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ జరగాలి. ఒక స్టడీని ఇండిపెండెంట్ బాడీస్ తో కలిసి ఒక స్టడీని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ చేయబోతుందో దాంట్లో ఉంచాలి. దాని బేసిస్ మీద ఫర్దర్ యాక్షన్స్ అనేవి డిసైడ్ చేయాలి. మూడో డిమాండ్, అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఆరావళి కొండలు కొన్ని డెకేడ్స్ నుంచి కంప్లీట్లీ మైన్ అవుతున్నాయి. అండ్ ఐవ్ బీన్ పర్సనలీ, నేను ఆరావళిలో మల్టిపుల్ చోట్లలో క్లైమేట్ ఫ్రంట్ ఇండియా తరపున మేము విజిట్ చేసినాము. ఫీల్డ్ లో పీపుల్ ఫర్ అరావళి చేసిన స్టడీ ప్రకారము 3000 లొకేషన్స్ లో ఇప్పటికీ మైనింగ్ జరుగుతుంది. ఆరావళి గురించి మనం ఈ రోజు హైదరాబాద్ లో నిరసన చేస్తున్న సమయంలో కూడా 3000 చోట్లలో జియో ట్యాగ్డ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. 3000 చోట్లలో ఆరావళి మౌంటైన్ అనేది మౌంటైన్ రేంజ్ అనేది కంప్లీట్ గా మైన్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ వీడియో రూపంగా క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున మా డిమాండ్ ని మళ్ళీ పెట్టాలని అనుకుంటున్నా, హెచ్చరిస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ కి, కేంద్ర ప్రభుత్వానికి, మోదీ లెడ్ గవర్నమెంట్ కి. ఏమనంటే ఒకవేళ ఆరావళి కొండలకి మీరు గనక ఇలానే మైనింగ్ కి లైసెన్స్లు ఇచ్చుకుంటూ పోతే, మైనింగ్ లను ఎంకరేజ్ చేసుకుంటూ పోతే, మీరు ఎక్కడైతే పార్లమెంట్ ఉందో, ఎక్కడైతే మీ భవనాలు ఉన్నాయో అవన్నీ ఎడారిగా మాడిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు మీ ఇంట్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకున్నారు. ఢిల్లీలో బండ్వారీలో లేకపోతే మల్టిపుల్ స్లమ్స్ లో, ఢిల్లీలో మల్టిపుల్ స్లమ్స్ లో ప్రజల దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ కాదు, చక్కని ఇల్లు కూడా లేదు, వరదలు వస్తే కొట్టుకుపోయే పరిస్థితి. కాబట్టి వాళ్ళ గురించి అయినా ఆలోచించి, ఎవరైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ప్రజల గురించి ఆలోచించి ఖచ్చితంగా ఇమీడియట్ గా ఆరావళి మీద ఏదైతే మైనింగ్ జరుగుతుందో దాన్ని ఇమీడియట్ గా ఆపివేయాలని మేము కోరుతున్నాము. ప్లస్ మేము ఈ నిరసనతోని ఒకటే చెప్పాలని అనుకుంటున్నాం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ. ఏమనంటే ఆరావళి గురించి ఏదైతే నినాదం ఎత్తుతున్నారో దేశవ్యాప్తంగా ప్రజలు, ఆ నినాదం కేవలం ఆరావళి గురించే కాదు, ఆ నినాదం ఇన్ టోటల్ ప్రకృతి మీద ఏదైతే ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్లు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లు కానివ్వండి, ఎట్లయితే మన ప్రకృతిలన్నీ డిస్ట్రాయ్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తుందో దానికి విరుద్ధంగా నినాదం ఎత్తుతున్నారు. అది గుర్తుపెట్టుకొని రాబోయే సమయాల్లో ప్రభుత్వము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో మీరే డిసైడ్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్స్. ప్రజలందరికీ నమస్కారము. ఇవాళ మేము సుమారు 10 గంటలకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర చేరుకొని ఒక యూత్ లెడ్ మూవ్మెంట్ లో పాల్గొన్నాము. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి మనం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక మూవ్మెంట్ కి మద్దతుగా, ప్రజా మూవ్మెంట్ కి మద్దతుగా మనము ఒక ప్రొటెస్ట్ చేయబోతున్నాము ఇవాళ. అది ఆరావళి హిల్స్ గురించి. ఏదైతే మనము సుప్రీంకోర్టు అంటే డిసెంబర్ 20వ తారీఖున ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందో, అంటే రీడిఫినేషన్ ఆఫ్ ఆరావళి హిల్స్, ఆ రేంజ్ కి జడ్జ్మెంట్ ఇచ్చిందో, ఎక్కడైతే హిల్స్ అనేవి 100 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే దాన్ని ఆరావళి జోన్ లాగా కన్సిడర్ చేస్తారు, మిగతావి జోన్ లాగా కన్సిడర్ చేయము అనేసి ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందో దాన్ని మేము వ్యతిరేకిస్తూ, అంటే ఒక నిరసన రూపంగా విత్ ఆల్ గ్రేట్ఫుల్ రెస్పెక్ట్ టు ది సుప్రీం కోర్ట్స్, మేము నిరసన రూపంగానే మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎనీహౌ ఒక స్టే వచ్చింది, మళ్ళీ దానికి ఎక్స్పర్ట్ కమిటీ రూపంగా మళ్ళీ కొత్త ఒక అసెస్మెంట్ ద్వారా అసలు ఎంత మీటర్స్ ఉండాలి, అక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకొని ఇంకా సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనేది జరగబోతుందని విన్నాము. అలాగే దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఎక్కడైతే కొండలు గాని, అంటే ఇప్పుడు సుమారు హిమాలయ పర్వతాల కన్నా ముందు నుంచి ఉన్న ఈ ఆరావళి పర్వతాల్ని మనం ఎవరము కొట్టేయడానికి, మనకి ఏం హక్కు ఉంది దాన్ని మనము తొలగించి మనకి ఇష్టం వచ్చిన ఒక మెజర్మెంట్స్ పెట్టి 100 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి, దానికన్నా తక్కువ ఉంటే కొట్టేస్తామనే హక్కు మనకి ఎక్కడుంది? ఏ ప్రభుత్వాలు రాలేదు, ఏ వ్యవస్థలు లేవు, ఆ మనుషులు జనాలు లేనప్పటి నుంచి ఆ కొండలు ఉన్నాయి. ఆ కొండలు తొలగించడానికి మనం ఎవరము అనే దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ మూవ్మెంట్ చేయబోతున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజున మనకి ఢిల్లీ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఎట్లా ఉంది? చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ప్రజలు గాలి బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉండాలన్నా కూడా చాలా బాధాకరమైన విషయం అది. అలాంటి పరిస్థితిలో ఢిల్లీకి అనుసంధానంగా ఒక పర్వతాన్ని మీరు కొట్టేసి డైరెక్ట్ గా తారు, ఎక్కడ డిజర్ట్ ఉందో ఆ డిజర్ట్ ని డైరెక్ట్ గా మనం ఢిల్లీ క్యాపిటల్ సిటీకి పంపిస్తామా? పంపించకూడదు. అంటే దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే, పర్యావరణంలో ఒకవైపు నదులు నాశనం అయిపోతున్నాయి, ఇంకోవైపు అడవుల్ని కొట్టేస్తున్నారు. పర్వతాలకి మీరు చెప్పిన ఒక మెజర్మెంట్స్ తో ఆ పర్వతం అక్కడే ఉంటేనే, దానికన్నా ఎక్కువ ఉంటేనే అది పర్వతం, దానికన్నా తక్కువ ఉంటే పర్వతం కాదు అని మీరు మెజర్మెంట్స్ పెట్టి ప్రజల్ని అన్యాయంగా ఒక రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడం ఎందుకు? ఏ దేశంలో అయినా చూడండి, మీరు శ్రీశ్రీ గారి ఒక విషయం చెప్తాను నేను. ఏ దేశం చూసినా ఏముంది? గర్వకారణం. నరజాతి చే నిదర్శనం ప్రకృతి వినాశనం. మనం ఇప్పుడు ఈ నరజాతులు అంటే మనము ఎన్నో విధాలుగా మనకి తెలిసిన చట్టాలు మనం చేసుకుంటున్నాము. ఎవరి కోసం? అవి
ప్రజల శ్రేయస్సు కోసం చట్టాలు ఉండాలి. ఆ చట్టాలు ఎలా ఉండాలి? ప్రజలకి స్వచ్ఛమైన గాలి దొరుకుతుందా? లేదు. స్వచ్ఛమైన నీరు దొరుకుతున్నాయా? లేవు. ఉన్న కొండలు కొట్టేస్తే ఏముంటుంది? రేపు మైనింగ్ కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ సైట్లు కాంక్రీటైజ్ చేస్తూ తీసుకెళ్తా ఉంటారు. మరి సామాన్యుల పరిస్థితులు ఏంటి? వాళ్ళు మంచి గాలి పీల్చుకోకూడదా? మీరుండే క్యాబినెట్ మినిస్ట్రీ రూమ్లలో, ఏసీ రూమ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. అదే పక్కన ఉన్న పేద వీధులలో చూడండి, మంచి గాలి ఉంటుందా? మీకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలి, ప్యూరిఫైడ్ ఎయిర్ కావాలి, కానీ మరి సామాన్యులకి ఏం కావాలి? చావాలా? దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఒక యువతగా మీరు చూస్తున్నారు కదా, ఫైట్ ఫర్ అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తు కోసం. మన భవిష్యత్తుకి ఏం కావాలి? మన భవిష్యత్ తరాలకి ఏం కావాలి? స్వచ్ఛమైన గాలి కావాలి, స్వచ్ఛమైన నీరు కావాలి. అంతకు మించి ఏం కావాలి మనకి? ప్రజా శ్రేయస్సు అంటే అదే. మనం రాజ్యాంగం ఏర్పరచుకొని ఆర్టికల్ 51లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఏముంటాయి? మనము ప్రతి సిటిజన్ కి అండ్ ఆల్సో స్టేట్ కి వాళ్ళ పర్యావరణాన్ని కాపాడే ప్రొవిజన్ ఉంటది. ఆర్టికల్స్ ని చదవండి, దానికి అనుసంధంగా చట్టాలు తీసుకురండి. కానీ మీరు ఇష్టం వచ్చిన తీర్పులు తెచ్చి, నేను సుప్రీంకోర్టు తీర్పుకి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే మేము నిరసన తెలియజేస్తున్నాము. భవిష్యత్తు పౌరులుగా, ఈ దేశం భవిష్యత్తు కోసం మేము ఒక గలం విప్పుతున్నాము. ఎలాంటి చట్టాలైనా ప్రజల కోసం చేయాలనేసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే చాలా మంది సంఖ్యగా ఇక్కడ వచ్చారు. అలాగే ఎలాంటి ప్రజా ఉద్యమాలకైనా మేము ముందుకొచ్చి ప్రశ్నిస్తామనేసి క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపు నుంచి మేము ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాము. భవిష్యత్తులో కూడా దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, పర్యావరణానికి ఎక్కడ ఇష్యూ అయినా మేము ఖచ్చితంగా గలం విప్పుతాము. जीने दो